బజర్ సౌండ్ రావడం మళ్ళీ ఆఫ్ అయిపోవడం, ఉన్నట్టుండి 40లో ఉన్న యాక్సలరేషన్ ఇది ఇండికేషన్ టక్మన్ 0కి వచ్చేసింది. ఒక సర్వీస్లో ఇన్ని ప్రాబ్లమ్స్ నేను ఇప్పుడు అయితే ఫేస్ చేయలేదు. మనకి బిల్ వచ్చేటప్పటికి హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధీర్ మోటో వ్లాగ్స్. ఈరోజు అయితే మనం స్కూటీ మీద అయితే మనం వ్లాగ్ అనేది చేస్తున్నాం. ఇది హోండా యాక్టివా. మనం కొన్నప్పటి నుంచి దీని మీద అయితే నాకు ఎటువంటి ఇబ్బంది అయితే కలగలేదు, మెయింటెనెన్స్ కానీ ఏదైనా కానీ దాదాపు ఒక 2 నెలల నుంచి మాత్రం భలే ఇబ్బంది అయితే పడుతున్నా. ఫస్ట్ టైర్ డ్యామేజ్ అయిపోవడం, మళ్ళీ ఇంకో టైర్ డ్యామేజ్ అవ్వడం, తర్వాత బ్యాటరీ ఇష్యూస్ రావడం, సేమ్ కైండ్ ఆఫ్ దాదాపు ఈ నెలలో నాకైతే ఎప్పుడూ రాలేదు. నిన్నైతే సరేలే మనం డ్రైవ్ చేస్తూ ఉంటే హెవీగా సౌండ్ వస్తుంది మనకి, హెల్మెట్ లోపలికి అయితే వినపడదు కదా, అదేంది సౌండ్ అయితే వస్తుందని హెల్మెట్ పెట్టుకోకుండా ఉన్నప్పుడు చూస్తే ఫ్రంట్ టైర్ కాడ అయితే టక 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 అని చెప్పి ఒక సేల్ తీసుకొని కొడతా ఉంటే కంటిన్యూగా ఎట్లాంటి సౌండ్ వస్తుంటుంది. అట్లాంటి సౌండ్ అయితే కంటిన్యూగా వస్తూ ఉంది అనమాట. అది ఏంది అని చెప్పి నేను కింద చాలాసేపు అయితే టైర్ని అయితే చెక్ చేశాను. నాకైతే మొన్న టైర్ చెక్ చేయించేటప్పుడు కూడా నేను 2 టైర్లు అలైన్మెంట్ చేయించా, అయినా ఏం దెబ్బ సౌండ్ వస్తుందని నాకైతే అర్థం కావట్లేదు. సరేనని చెప్పి మనం సర్వీస్కి అయితే ఇద్దాము, వాళ్ళైతే చెక్ చేస్తారని అనుకుంటుండే లోపల రన్నింగ్లోనే ఉన్నాను. ఇది స్పీడోమీటర్ ఉంది కదా, ఉన్నట్టుండి 40లో ఉన్న యాక్సలరేషన్ ఇది ఇండికేషన్ టక్మన్ 0కి వచ్చేసింది. ఉన్నట్టుండి అది ఆగిపోయింది. సరే అది ఆగిపోయింది ఎట్టా సరేనని చెప్పి చూస్తూ ఉంటే ఉన్నట్టుండి ఓడో మోటార్ ఎంతసేపటికి 266 దగ్గరే ఆగిపోయింది కంటిన్యూగా. అది అసలుకి ఇది ఆగిపోయింది ఫ్రంట్ సౌండ్ వస్తుంది, మళ్ళీ బ్యాటరీ రన్నింగ్లోనే ఉన్నాం కదా, ఉన్నట్టుండి బీప్ సౌండ్ వస్తుంది, మనకి బజర్ సౌండ్ వస్తుంది కదా, ఆ బజర్ సౌండ్ రావడం, చిన్న గదుగులో పడ్డ మళ్ళీ బజర్ సౌండ్ రావడం, మళ్ళీ ఆఫ్ అయిపోవడం, ఒక్కోసారి ఇది మొత్తం పని చేయకుండా ఆగిపోవడం, అట్లా అయితే అవుతుంది. నేను ఆల్రెడీ దాన్ని మళ్ళీ నేను బయట ఒకసారి అయితే చేయించాను. నేను ఆ బజర్ సౌండ్ అట్లా ఎందుకు వస్తుందంటే లూజ్ కాంటాక్ట్ ఉందేమోనని. ప్రజెంట్ అయితే మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ ఇష్యూ కూడా వచ్చింది. మొత్తం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫ్రంట్ టైర్ కాడ సౌండ్ వస్తుంది, ఈ ఓడోమీటర్ ఆగిపోయింది, స్పీడోమీటర్ ఆగిపోయింది, తర్వాత ఇది ఒకటే పనిచేస్తుంది ఇప్పుడు ప్రజెంట్. బ్యాటరీ చూస్తేనే అప్పుడప్పుడు బీప్ సౌండ్ అయితే కంటిన్యూగా అయితే వస్తూ ఉంది. దాంతోపాటు వెనక టైర్ కాడ కూడా చిన్న వబ్లింగ్ ఏం రావడం లేదు, కానీ సౌండ్ అయితే కంటిన్యూగా అయితే వస్తూ ఉంది, గలగలమైన సౌండ్ అయితే వస్తుంది. అన్నీ ఒకేసారి అయితే కంటిన్యూగా అయితే వస్తున్నాయి. ఒక సర్వీస్లో ఇన్ని ప్రాబ్లమ్స్ నేను ఇప్పుడు అయితే ఫేస్ చేయలేదు. మనం అయితే సర్వీస్ సెంటర్కి అయితే తీసుకుపోవాల్సిన టైం వచ్చినట్టు ఉంది. ఆల్రెడీ 2 months బ్యాక్ అయితే నేను సర్వీస్ అయితే చేయించాను దీనికి. మళ్ళీ ఎందుకు వస్తుంది ఏంటైతే నాకైతే అర్థం కావట్లేదు. దీన్ని ఫస్ట్ అయితే మనం సర్వీస్ సెంటర్కి తీసుకొని పోయి దీన్ని అయితే చూపిద్దాం, వాళ్ళైతే చెప్తారు ఏమైంది అసలు ఇష్యూ ఏందనేది. మెయిన్ ప్రాబ్లం మాత్రం ఈ ఓడోమీటరు, స్పీడోమీటరు, దాంతోపాటు ఏంటంటే మనకు ఫ్రంట్ టైర్లో సౌండ్, బ్యాటరీ ఇష్యూ. మనమైతే ఫస్ట్ పోయి సర్వీస్ సెంటర్లో అయితే వెహికల్ అయితే ఇచ్చేసి తర్వాత ఎంత అసలుకి ఏంది ఎందుకు వచ్చింది అనేది కనుక్కుందాం. ఫస్ట్ బిల్లు సంగతి అంటారా, ఆల్రెడీ సర్వీస్ ఛార్జ్ దీనికి ఎప్పుడైనా సర్వీస్ చేయించాం అనుకోండి, జనరల్ సర్వీసు, దానికి మ్యాక్సిమం నాకైతే ఒక 900 to 1000 రూపీస్ అయితే పడేది, అంతకన్నా ఎక్కువ పడేదిలే. అట్లాంటిది లాస్ట్ టైం అయితే షేకప్ జాక్స్ అయితే మార్పించాం కదా, అది టైర్ వ్లాగ్ చేశాను కదా, దాని ముందు అయితే నేను దానికైతే వ్లాగ్ తీయలేదు నేను అసలుకి. అప్పుడైతే షేకప్ జాక్స్, బుష్లు ఇవన్నీ దెబ్బతిన్నాయి అని చెప్పి ఏది మార్చారు. అప్పుడు నేను జనరల్ సర్వీస్ చేయించాను. ఇప్పుడు కూడా 1000 kilometers అయితే తిరిగిపోయి ఉంది కాబట్టి ఎట్లా చేపిస్తున్నా ఒకేసారి జనరల్ సర్వీస్ కూడా ఇంజిన్ ఆయిల్ అయితే మార్పిచ్చేద్దాం అనుకుంటున్నాను నేను. ఫస్ట్ అయితే పోయి మనం అయితే సర్వీస్ సెంటర్లో ఇద్దాం, వాళ్ళు ఇంకా బిల్ అనేది నేను సర్వీస్ సెంటర్లో ఇచ్చిన తర్వాత చెప్తాను. ఇంకో క్విక్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ చూసారా బోర్డు, ఇక్కడ ప్రకాశం జిల్లా పోలీస్ లేటెస్ట్గా ఫైన్స్ అయితే చేంజ్ చేశారు. హెల్మెట్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు, ఈవెన్ పిలియన్ ఆల్సో. వాటి మీద అయితే డీటెయిల్ వీడియో అయితే నేను ఒకసారి అయితే చేస్తాను. ఆల్రెడీ ఫైన్లు భయంకరంగా పడుతున్నాయి అందరికీ. దయచేసి హెల్మెట్లు అయితే పెట్టుకోండి అందరూ, అది పెట్టుకుంటే మనకే మంచిది. ఫస్ట్ ఫైన్లు వేస్తారని కాదు, ఫస్ట్ మనకి ప్రొటెక్షన్ కోసం అది. దయచేసి అందరూ హెల్మెట్ అయితే వాడండి. ఎందుకంటే మనమైతే సర్వీస్ సెంటర్ కాడికి అయితే వచ్చేసాం. మనమైతే బండి లోపల ఇచ్చేసిన తర్వాత అయితే మిగిలిన లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. ఓకే, బండి అయితే సర్వీస్ సెంటర్లో ఇచ్చేసి మొత్తం సర్వీస్ ఎంత అయింది మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాను. యాక్చువల్గా ఈ వ్లాగ్ చేయడానికి కారణం ఏంటంటే ఇన్ కేసు కానీ ఈసారి మీకు ఎట్లాంటి ప్రాబ్లం కానీ ఏదైనా వస్తే కొంచెం ఉపయోగపడద్దు అని చెప్పి అయితే ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను నేను. ఓకే, లెట్స్ గో.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బండి చూసారు కదా, ఇదైతే మన బండి సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. దానికైతే మనకి చెప్పిన ఓవరాల్ ప్రాబ్లం స్పీడోమీటర్ అది కూడా రెక్టిఫై అయిపోయింది. చూసారా, ఇక్కడ స్పీడోమీటర్ పనిచేస్తుంది, తర్వాత రీడింగ్ కూడా పనిచేస్తుంది. దాంట్లో వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కేబుల్ అనేది కట్ అయిపోయిందంట. అది ఇలా మనకి ఫ్రంట్ టకటక సౌండ్ అయితే వస్తుంది కదా, ఏదో గీక్కుంటున్నట్టు ఆ సౌండ్ వస్తుంది కూడా ఆ కేబుల్ వల్లేనంటది. నైనా రైట్, దానివల్ల అయితే సౌండ్ అయితే కంటిన్యూగా అయితే వస్తుందని చెప్పారు. అది కూడా రెక్టిఫై అయిపోయింది. ఈ బస్ సౌండ్ అది కూడా వచ్చింది కదా, లోపల బ్యాటరీ కాడ అయితే కేబుల్ అనేది ఊడిపోయి ఉండింది అనమాట. అంటే అది స్క్రూ మీద టైట్ చేసి ఉంటారు కదా, అది లూజ్ అయిపోయి షేక్ అవుతూ ఉండే దానివల్ల అట్లా అయితే సౌండ్ అయితే వస్తుంది అన్నారు. తర్వాత మనకి ఈ స్పీడోమీటర్ది కూడా రెక్టిఫై అయిపోయింది. మనకి బిల్ వచ్చేటప్పటికి 1130 రూపీస్ అయితే అయింది. నాట్ బ్యాడ్, తక్కువలోనే అయిపోయినట్టు. ఆ కేబుల్ కాస్ట్ వచ్చి 130 రూపీస్, అరౌండ్ 140 రూపీస్ అయితే పడింది. అది నాట్ బ్యాడ్, తక్కువలోనే అయిపోయింది. ఇంకా అది స్పీడోమీటర్ చెడిపోయింది అనుకుని భయపడ్డాను నేనైతే. మొత్తానికైతే ఓవరాల్గా సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది, తక్కువలోనే అయిపోయిందని చెప్పుకోవాలి. ఐ హోప్ ఈ ట్రాఫిక్ ఏమో కానీ 2 రోజుల నుంచి ఎండలు మాత్రం సావగొట్టు వదిలిపెట్టేస్తున్నాయి. ఈరోజు కూడా నియర్లీ 39 అయితే ఉంది, ఫీలింగ్ 40+ అనే చూపిస్తుంది ఎండ. ఇది మనకి వెదర్ ఫోర్కాస్ట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇంకో 2 రోజులు అనేది ఇంకా విపరీతంగా ఎండలు అయితే ఉంటాయంట. ఎందుకంటే హాట్ వేవ్స్ అనేది వస్తాయంట, దానివల్ల ఈ ఎండలు ఎక్కువ ఉంటుంది, వడగాళ్ళు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. ఈరోజు ఎండ మాత్రం మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది హీట్ కూడా. ఇంకా 2 రోజులు అయితే ఉంటుందంట. ఎవరైనా జాగ్రత్తగా అయితే ఉండండి బయటికి వెళ్ళినప్పుడు. బెటర్ టు వేర్ ఏ క్యాప్, ఆర్ ఇఫ్ యూ ఆర్ డ్రైవింగ్ యూ హ్యావ్ టు వేర్ ఏ హెల్మెట్, అదర్వైజ్ యూ హ్యావ్ టు వేర్ సమ్ క్యాప్ ఆల్సో. సన్లైట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటే చాలు కొంతవరకు. తర్వాత బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా అయితే చూసుకోవాలి. ఇది ఓవరాల్గా మనకు సర్వీస్ కాస్ట్ వచ్చి 1130 రూపీస్ అయితే పడింది. ఇంజిన్ ఆయిల్ వచ్చి ఓవరాల్గా ఒక 350, తర్వాత దానికి సర్వీస్ ఛార్జెస్ వచ్చి ఒక 400 రూపీస్, అట్లా మొత్తం కలుపుకొని 1130 అయితే అయింది. దిస్ ఈస్ ద ఓవరాల్ వీడియో ఆఫ్ మై స్కూటీ సర్వీస్. ఐ హోప్ ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ to subscribe our channel. Okay, thanks for watching. Thank you very much.